నమస్కారం. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింత ముదిరాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య దాడులు ఈ రోజు అత్యంత భీకర స్థాయికి చేరుకున్నాయి. గత 14 రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఈ రోజు జరిగిన కీలక పరిణామాలు ఇప్పుడు చూద్దాం. ఈ రోజు తెల్లవారుజామున ఇజ్రాయెల్ వందలాది యుద్ధ విమానాలతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ మరియు ఇతర ప్రధాన నగరాలపై విరుచుకుపడింది. దాదాపు 200కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ ప్రకటించింది. ముఖ్యంగా ఇరాన్ క్షిపణి తయారీ కేంద్రాలు మరియు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్పైకి భారీగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగాయి, ప్రజలు బంకర్లలో తలదాచుకున్నారు. ఇక ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ క్షిపణి దాడుల్లో గాయపడ్డారనే వార్తలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే దీనిపై ఇరాన్ అధికారికంగా స్పందించలేదు. ప్రభావం, ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ యుద్ధం కేవలం 2 దేశాలకే పరిమితం కాకుండా గల్ఫ్ ప్రాంతమంతా వ్యాపిస్తోంది. హార్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $100 దాటింది. ఇది భారతదేశంతో సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా మరియు ఇతర దేశాలు శాంతి చర్చల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. పరిస్థితి గంటగంటకు మారుతోంది. ఇజ్రాయెల్ కేవలం సరిహద్దుల్లోనే కాకుండా ఇరాన్ లోపల ఉన్న క్షిపణి తయారీ కేంద్రాలు, మిసైల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ మరియు సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థలను నిర్వీర్యం చేయడంపై దృష్టి పెట్టింది. దీనివల్ల ఇరాన్ తిరిగి దాడి చేసే సామర్థ్యం తగ్గుతుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇరాన్ ప్రతిఘటన, ఇరాన్ తన వద్ద ఉన్న ఫతా-1, ఫాటా-1 వంటి హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇవి శబ్దం కంటే వేగంగా ప్రయాణిస్తాయి. వీటిని అడ్డుకోవడం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థకు కూడా సవాలుగా మారింది. గల్ఫ్ దేశాల పరిస్థితి, జోర్డాన్ మరియు సౌదీ అరేబియా ఇరాన్ ప్రయోగించే క్షిపణులు తమ ఆకాశ మార్గం గుండా వెళ్లకుండా ఈ దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒకవేళ తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తే వాటిని కూల్చివేస్తామని హెచ్చరిస్తున్నాయి. హార్మూజ్ జలసంధి, స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రపంచ చమురు సరఫరాలో 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. ప్రపంచ మార్కెట్లు, యుద్ధం కారణంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా భావించి అందరూ బంగారం వైపు మళ్లుతున్నారు. విమాన ప్రయాణాలు, పశ్చిమ ఆసియా మీదుగా వెళ్లే విమాన సర్వీసులను అనేక అంతర్జాతీయ సంస్థలు రద్దు చేశాయి. దీనివల్ల ప్రయాణ సమయం మరియు టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ధన్యవాదములు.